హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిన్ను స్టోరీస్. యాక్చువల్‌గా ఈ మధ్య కాలంలో అయితే చిన్న చిన్న పిల్లలకి థైరాయిడ్, షుగర్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. హార్మోన్ ఇంబాలెన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాము. 11, 10 ఇయర్స్ రాగానే ఖతం ఇవన్నీ ఓవర్‌కమ్ వస్తూ ఉన్నాయి. సో, ఇవన్నీ తగ్గించుకోవాలంటే చిన్నప్పటి నుంచే కొంచెం హెల్తీ హ్యాబిట్స్ అలవాటు చేయాలన్నమాట. సో, నేను ఈ మిక్స్డ్ సీడ్స్ పాపకి చిన్నగా ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. ఫస్ట్‌లో అయితే ఒక 2 సన్‌ఫ్లవర్ 2 గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ 2 సీడ్స్ అట్లా 2 ఇస్తూ అలవాటు చేశాననమాట. ఒకటేసారి పెడితే ఏ పిల్లలు అయినా తినరు. సో, స్లోగా అలవాటు చేయాలి నిదానంగా. సో, దీనికోసం నేను ఫస్ట్ అయితే వేయించుకోకుండానే తీసుకునేదాన్ని. మెలన్స్, పంప్కిన్, సన్‌ఫ్లవర్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఈ 4 తీసుకున్నాను. సో, వీటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ బాడీ హీట్ అవ్వడం తగ్గిస్తుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అండ్ ఏమైనా పెయిన్స్ ఉన్న పిల్లలకి ఎదుగుతూ ఉంటారు కదా, పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పెయిన్స్ అన్నీ తగ్గిస్తూ ఉంటాయన్నమాట. కాళ్ళు గుంజడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ. నిద్రపోవడానికి కూడా చాలా హెల్ప్ అవుతాయి ఈ సీడ్స్ అనేది. స్లీప్‌ని మంచిగా పెంచుతుంది, నైట్ డిస్టర్బ్డ్ స్లీప్ ఉండకుండా. సో, ఇవన్నీ వేయించుకొని అన్నీ కలిపేసి పక్కకు పెట్టేసుకుంటాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు. బట్ ఫ్లాక్స్ సీడ్స్ కొద్దిగా తక్కువ తీసుకుంటాను. ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పేసి. పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళకి ప్రోటీన్స్, విటమిన్స్ ఇవన్నీ కరెక్ట్‌గా ఉండాలనమాట. సో, చిన్నప్పటి నుంచే ఇలా హ్యాబిట్ చేస్తే కాళ్ళు గుంజడం ఆర్ హెల్త్ ఇష్యూస్ ఫర్దర్‌గా ఏమైనా రాకుండా చాలా హెల్ప్ అవుతాయి. స్టార్టింగ్‌లో అయితే పచ్చిగా ఇచ్చేదాన్ని ఈ సీడ్స్. బట్ ఈ మధ్యలో వేయించి ఇస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించి ఇస్తే ఎక్కువగా తీసుకుంటుంది. సో, హాఫ్ స్పూన్ అలా రోజు ఇస్తాననమాట మార్నింగ్. మ్యాక్సిమం టైమ్స్ అయితే ఎప్పుడో ఒకసారి మాత్రమే స్కిప్ చేస్తాను. ఇలాంటి మరికొన్ని హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.